హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గంలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 417 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 4 సిబ్బందిని నియమించినట్లు ఏఆర్ఓ అభిలాష్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. మొత్తానికైతే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ కి సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలింగ్ సెంటర్స్ అన్నిటికీ కూడా మరి కాసేపట్లో ఈవీఎం బాక్సెస్ కూడా వెళ్ళిపోనున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఏఆర్ఓ మ్యామ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మ్యామ్, ముఖ్యంగా ఎలా ఉండబోతోంది రేపు పోలింగ్ అంతా కూడా, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? సో ఇది చాలా పెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. యూ కెన్ సీ ఆల్మోస్ట్ 5,000 పీపుల్ ఆర్ హియర్ రైట్ నౌ. సో వాళ్ళకి టేబుల్ వారీగా కూర్చోపెట్టడం జరిగింది. ఎవ్రీ టేబుల్ ఈజ్ అ పిఎస్ నంబర్ and every table is in front of their sector officer. So sector officer is a person who takes care of almost 10 to 15 polling stations. So a sector officer will be the route person also. ఆ రూట్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, he will be responsible for it. మ్యామ్, మొత్తం ఈవీఎం బాక్సెస్ ఎప్పుడు వెళ్ళబోతున్నాయి, అదే విధంగా రూటింగ్ అనేది ఎలా చేస్తారు? They will start getting dispatched. So EVM boxes are there on the tables right now. So every polling party will come, they will tally with the EVM numbers. Tarvata they will tally with the checklist and other things, and by 2 everyone will be dispatched from here. That is the end. Routing ante every 10 to 12 polling stations will be clubbed into one particular location, and routing will be multiple locations on the same route. So no route will have more than 15 actually. So that is how the routing is done. Routing is as per the sector officer. That is what it is. మ్యామ్, మనం గతంలో చూస్తే కొన్ని పోలింగ్ బూత్స్ లో ఈవీఎంస్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. మరి ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్టాఫ్ కి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసే విధంగా ట్రైన్ ఏమైనా చేశారా? POs, polling presiding officers have been trained thrice. వాళ్ళకి ట్రైనింగ్ ఈవీఎంస్ తోటి 3 times ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు సొంత ఇది మషిన్ ఓపెన్ చేసి ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ కనెక్ట్ చేయాలి, ఇది అవన్నీ వాళ్ళకి 3-4 times ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మ్యామ్, ముఖ్యంగా దేశంలోనే మల్కాజ్గిరి సెగ్మెంట్ అనేది చాలా పెద్దది, అందులో కుకట్పల్లి ప్రెసెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ అదంతా ఎలా చూసుకున్నారు? సో సెక్యూరిటీలో మనకి పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఆల్రెడీ మనకి వచ్చినాయి. సో మనతో పాటు ఒక పోలీస్ నోడల్ ఆఫీసర్ కూడా ఉంటారు, దీంతో పాటు సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ కూడా వచ్చినాయి. సో వాళ్ళు రౌండ్ ద క్లాక్ మ్యానింగ్ కూడా చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వీ విల్ హ్యావ్ అడిక్వేట్ సెక్యూరిటీ. విదిన్ 200 మీటర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ నో పర్సన్ విల్ బీ అలౌడ్, నో అన్ఆథరైజ్డ్ పర్సన్ విల్ బీ అలౌడ్. సో అక్కడ బ్యారికేడింగ్ కూడా అవుతుంది. సో వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ప్రాపర్ పోలీస్ సెక్యూరిటీ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్, ఫర్ ఎవ్రీ ఈవీఎం మూవ్మెంట్స్ ఆల్సో. ఈవీఎం మూవ్మెంట్స్లో కూడా పోలింగ్ పార్టీతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. ఫైనల్ గా మొత్తం కుకట్పల్లిలో ఎన్ని పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు? So polling stations in Kukatpalli is 417 polling stations are there. Roughly any polling party if I count there will be more than 2,300 members, and inka em adigaru voters we are having 4,87,000. ఫైనల్ గా ఇప్పుడు సమ్మర్ కదా మ్యామ్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? So if you see in this DRC center also we have coolers. So అట్లాగే సిమిలర్ గా మన ఓటర్స్ కి కూడా ఇవ్వండి రాకూడదు కాబట్టి we have put fans adequately in every place. Additional గా pedestals and coolers also we have kept in every place. Tents కూడా చాలా ప్లేసెస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ అరేంజ్మెంట్స్ కూడా ఉంది. So I'm sure that voters will not have any problem. Only request from my side as an ARO is voters should come and vote. ఫైనల్ గా మీరైతే మొత్తం రెడీ? Yes, we are ready. We are waiting for the voters to come. Please come. కుకట్పల్లిలో 417 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని అయితే ఏఆర్ఓ అభిలాష్